హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 ఎంసీక్యూస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము 299 రూపాయలకే తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ 25 నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము మరి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ, ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఏఎన్ఎం మరియు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సో కోర్సులో భాగంగా సిలబస్లో భాగంగా యూనిట్ 3 అయితే మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నామండి. 2 యూనిట్స్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. ఓకే, యూనిట్ 3 ఇన్ఫెక్షన్స్ మరియు ఇమ్యునైజేషన్లో యూనిట్ 3లో ఫస్ట్ క్లాస్ అండి ఇది. ఓకే, యూనిట్ 3లో కూడా మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి 4 to 5 వరకు. అవన్నిటిపైన కూడా మనము క్లాసెస్ అయితే చూడడము జరుగుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆఫర్ అయితే ఉంచడం జరిగింది, అందరు కూడా గమనించాలి. సో చాలామంది రిక్వెస్ట్ మేరకు 25 వరకే పెట్టాము ఆఫర్, బట్ ఇంకా కంటిన్యూగానే ఉందండి. సో వెంటనే తీసుకోండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ఫెక్షన్స్ మరియు ఇమ్యునైజేషన్లో. ఓకే, నర్సింగ్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యల్లో ప్రధానమైనది ఏది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్ ఇన్ నర్సింగ్? ఏంటది? ఇమ్యునైజేషన్, హ్యాండ్ హైజీన్, పీపీఈ వాడకము, సర్జికల్ మాస్క్. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి అండి, హ్యాండ్ హైజీన్. అంటే చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది ఇమ్యునైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి. అంతే కదండి, ప్రతి ఇన్ఫెక్షన్ కూడా మనకు చేతుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఓకే, చూద్దాం. హ్యాండ్ హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్ అండ్ ఈజ్ రికమెండెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేషెంట్ కేర్. అంటే పేషెంట్ని చూసుకున్న తర్వాత హాస్పిటల్లో ఖచ్చితంగా చూసే ముందు చూసిన తర్వాత ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్స్ని. చేతులు శుభ్రంగా కడగడం అనేది ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది రోగి సంరక్షణకు ముందు మరియు తర్వాత చేయడము అనివార్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, కమ్యూనిటీలో ఇమ్యునైజేషన్ ప్రాధాన్యత ఏమిటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఇన్ ద కమ్యూనిటీ? ఎందుకోసం అండి, ఎందుకు ప్రాధాన్యమైనది ఇమ్యునైజేషన్? వ్యాధి నిరోధకం. ఓకే, డిసీజ్ ప్రివెన్షన్, వ్యాధికి చికిత్స, డిసీజ్ ట్రీట్మెంట్, ప్రజలకు విద్య, పబ్లిక్ ఎడ్యుకేషన్, వైద్య సేవలు, మెడికల్ సర్వీసెస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వ్యాధిని నిరోధించడానికి, డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి ఇమ్యునైజేషన్ అనేది చాలా ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, వివరాలు చూద్దాం. ఇమ్యునైజేషన్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ preventable diseases such as measles, polio and hepatitis. It protects individuals and reduces diseases outbreak. ఓకే, ఇమ్యునైజేషన్ వలన ఎలాంటి వ్యాధులను అరికట్టవచ్చండి? మిజిల్స్, పోలియో, హెపటైటిస్ వంటి వ్యాక్సిన్లతో నిరోధించగల వ్యాధులను నివారించవచ్చు. ఇది వ్యక్తులను రక్షించడమే కాకుండా వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది. సో గైస్, మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము.
ఓకేనా. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి పోలియో వ్యాధి అండి. ఓకేనా, పోలియో వ్యాధి. ఓకే, మరి దీనికి ఇది ఏ వైరస్ వలన వస్తుంది? పోలియో చిన్నపిల్లలో వచ్చేటువంటి శిశు పక్షపాతము అంటారండి దీన్ని. ఓకేనా, చాలక నాడీ కణాలు ఉంటాయి మన శరీరంలో, జస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఒక్కసారి మాత్రమే వస్తాయి. వాటిపైన ఇవి దాడి చేసి, వైరస్లు దాడి చేసి అటాక్ చేయడం ద్వారా ఏమవుతుంది, అవి నశిస్తాయి. అందుకే మొత్తం శాశ్వత అంగవైకల్యం అయితే వస్తుంది. ఓకేనా, గమనించాలి. మరి ఈ పోలియోని కలుగజేసే వైరస్ పేరేంటో కామెంట్ చేయండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మీకు తెలియకపోతే పోలియో వైరస్ అని కామెంట్ పెట్టండి, నేను చెప్తా. ఆర్ఓ లేదా ఆర్ నాట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ ఆర్ఓ లేదా ఆర్ నాట్? ఏంటండి ఇది? ఇమ్యునైజేషన్ రేట్, ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటు అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ రేట్, రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్, రోగ నిర్ధారణ పద్ధతి, డయాగ్నోసిస్ మెథడ్. ఆర్ఓ. ఆప్షన్ బి అండి. ఏంటి? ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటును ఆర్ నాట్ లేదా ఆర్ఓ అనే పేరుతో పిలుస్తాము. ఆర్ఓ రిఫర్స్ టు ద బేసిక్ రీప్రొడక్షన్ నంబర్ విచ్ ఇండికేట్స్ హౌ contagious and infectious diseases is. An RO greater than 1 means that disease will spread in the population. Okay, RO అనేది పునరుత్పత్తి సంఖ్య అండి. ఎంత వ్యాప్తి చెందుతుంది అనేటువంటి ఆ సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఒక అంటువ్యాధి ఎంత సోకుతుందో అన్నది సూచిస్తుంది. RO గ్రేటర్ దెన్ 1 అంటే వ్యాధి జనాభాలో విస్తరించే అవకాశము ఉంది అని అర్థం. ఒక టెర్మినాలజీ ఇది. ఓకే, బీసీజీ వ్యాక్సిన్ ప్రధానంగా ఏ వ్యాధిని సూచిస్తుంది? బీసీజీ వ్యాక్సిన్ ప్రైమర్లీ ప్రివెంట్ విచ్ వ్యాక్సిన్? ఏ వ్యాధిని నివారించడానికి బీసీజీ వేస్తారండి? చిన్నపిల్లల్లో చిన్నప్పుడే వేస్తారండి ఇది. ఓకే, టైఫాయిడ్, ట్యూబెరోక్లోసిస్, మలేరియా, ప్లేగు. ఏ వ్యాధిని నిరోధించడానికి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ట్యూబెరోక్లోసిస్. ఓకే, ట్యూబెరోక్లోసిస్. చూద్దాం. బీసీజీ బ్యాసిల్లస్ కాల్మెటీ గెరిన్. ఓకే, vaccine is primarily used to prevent tuberculosis, especially in children. It is also provides protection against leprosy. ఓకేనా, అంటే కుష్టి వ్యాధి ఫ్యూచర్లో రాకుండా కూడా చిన్నప్పుడే ఈ వ్యాక్సిన్ అయితే వేయడము జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వేస్తారండి బీసీజీ. ఓకే, బీసీజీ వ్యాక్సిన్ ప్రధానంగా ట్యూబెరోక్లోసిస్ అంటే క్షయ వ్యాధి నివారణ కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా పిల్లల్లో. ఇది కుష్టి వ్యాధికి కూడా రక్షణ అనేది అందిస్తుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. వ్యాధి నిరోధకతపై హార్డ్ ఇమ్యూనిటీని అందించడానికి ఏ వ్యాధి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలి? వ్యాధి నిరోధకమైన హార్డ్ ఇమ్యూనిటీని అందించడానికి ఏ వ్యాధి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలి? Which vaccine is essential to achieve herd immunity? Answer: polio vaccine, tetanus toxoid, hepatitis B, influenza vaccine. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పోలియో వ్యాక్సిన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, వ్యాధి నిరోధక వ్యాక్సిన్గా ఇది పనిచేస్తుందండి. ఓకేనా, వ్యాధి నిరోధకమైన హార్డ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. చూద్దాం. Polio vaccines are crucial for achieving herd immunity, preventing outbreaks, and eradicating polio globally. Herd immunity occurs when most of the population is vaccinated, indirectly protecting unvaccinated individuals. ఓకేనా అండి, అంటే పోలియో వ్యాక్సిన్ హార్డ్ ఇమ్యూనిటీ కోసము ముఖ్యమైనది. ఇది పోలియో వ్యాప్తిని అరికట్టడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో ఇది సహాయపడుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ఫెక్షన్ కంట్రోల్లో నర్సుల పాత్ర ప్రధానాంశం ఏంటి? వాట్ ఈస్ ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ నర్స్ రోల్ ఇన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తిగత హైజీన్ ప్రమాణాలను పాటించడం. ఫాలోయింగ్ పర్సనల్ హైజీన్ స్టాండర్డ్స్. ఓకే, చూద్దాం. Nurses play a vital role in infection control by adhering to personal hygiene standards such as hand washing, wearing gloves, and using PPE kits. These measures minimize the risk of healthcare associated infections. నర్సుల వ్యక్తిగత హైజీన్ ప్రమాణాలను పాటించడం ద్వారా
ఇన్ఫెక్షన్ కంట్రోల్లో కీలక పాత్ర పోషిస్తారు. చేతులు కడగడం, గ్లౌస్ ధరించడం, పీపీఈ వాడకం వంటి చర్యలు రోగాల వ్యాప్తిని తగ్గిస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రాస్ కంటామినేషన్ని నివారించడానికి ఆసుపత్రుల్లో ఉపయోగించే పద్ధతులలో ఒకటి. క్రాస్ కంటామినేషన్ని నివారించడానికి ఆసుపత్రుల్లో ఉపయోగించే పద్ధతి ఏంటి? వాట్ ఈజ్ వన్ మెథడ్ హాస్పిటల్ యూస్ టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్? స్టెరిలైజేషన్, పేషెంట్ ఎడ్యుకేషన్, క్లినిక్ నడిపించడం లేదా రన్నింగ్ క్లినిక్స్, ఫ్లోరైడైజేషన్. ఓకే, ఫ్లోరైడైజేషన్. ఆప్షన్ ఏ అండి, స్టెరిలైజేషన్ ఉపయోగిస్తారండి క్రాస్ కంటామినేషన్ని ఆపడానికి. చూద్దాం. స్టెరిలైజేషన్ of medical equipments and surgical tools is a critical method to prevent cross contamination and ensure patient safety in healthcare settings. ఓకేనా, ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను మరియు శస్త్రచికిత్సా పరికరాలను స్టెరిలైజేషన్ చేయడం ద్వారా క్రాస్ కంటామినేషన్ నివారించవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. WHO ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము రోగ నిరోధక టీకాలు ఎంత శాతము వ్యాధులను నివారించగలవు? ఓకే, అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిసీజెస్ కెన్ వ్యాక్సిన్ ప్రివెంట్? అంటే వ్యాక్సిన్ తీసుకుంటారండి, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ఇవి ఎంత శాతం వ్యాధులను మాత్రమే నివారించగలవు? ఆప్షన్ డి అండి, 90% అండి. అంటే ఇంకొక 10% ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా. ఓకే, WHO స్టాండర్డ్స్ దట్ వ్యాక్సిన్స్ కెన్ ప్రివెంట్ 90% ఆఫ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్, రెడ్యూసింగ్ గ్లోబల్ morbidity and mortality rates significantly. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము వ్యాక్సిన్లను 90% వ్యాక్సిన్ల ద్వారా నివారించగల వ్యాధులను అరికట్టగలవు. ఇది గ్లోబల్గా మృత్యుహారాన్ని తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. హెల్త్ కేర్ సర్వీసుల్లో ట్రీట్మెంట్ ముందు టీకాలు ఎందుకు అవసరం? హెల్త్ కేర్ సర్వీసుల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందు టీకాలు ఎందుకు అవసరం? వై ఆర్ వ్యాక్సిన్స్ నెససరీ బిఫోర్ స్టార్టింగ్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్? ఎందుకు వేస్తారు టీకాలని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇమ్యూనిటీని పెంచడం కోసం, టు ఎన్హాన్స్ ఇమ్యూనిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వ్యాక్సిన్స్ ఆర్ administered to healthcare workers and patients to boost immunity and protect against infectious diseases before any medical interventions. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చూద్దాం. అంటే వ్యాక్సిన్లు ఇమ్యూనిటీని పెంచడానికి మరియు వైద్య చికిత్సకు ముందు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందడానికి వీటిని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో క్వారంటైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ క్వారంటైన్ ఇన్ కంట్రోలింగ్ డిసీజ్ స్ప్రెడ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సోకిన వ్యక్తులను విడదీసి అరికట్టడం, ఐసోలేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఇది మనము కరోనా టైంలో బాగా అంటే ఇది వార్తల్లో ఉందండి. ఒక వ్యక్తికి ఇట్లా కరోనా సోకితే వారిని ఐసోలేషన్లో ఉంచాలి 14 days అలా కదా, అప్పుడు మనకు బాగా గుర్తుంది కదా. క్వారంటైన్ హెల్ప్స్ ఇన్ ఐసోలేటింగ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ టు ద వైడర్ కమ్యూనిటీ. క్వారంటైన్ ద్వారా సోకిన లేదా సోకే అవకాశం ఉన్న వ్యక్తులను విడదీసి వ్యాధి వ్యాప్తిని అరికట్టబడుతుందండి. ఇంపార్టెంట్. ఓకేనా. ముప్పు ఉన్న రోగులకు ఇన్ఫెక్షన్ ప్రోఫిలాక్సిస్ ఏ విధంగా పనిచేస్తుంది? ఇన్ఫెక్షన్ ప్రోఫిలాక్సిస్. హౌ డస్ ఇన్ఫెక్షన్ ప్రోఫిలాక్సిస్ వర్క్స్ ఫర్ ఎట్ రిస్క్ పేషెంట్స్? ఏ విధంగా పనిచేస్తుందండి అది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి. చూద్దాం. ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది, ప్రివెంట్ ఇన్ఫెక్షన్. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, టు రెడ్యూస్ డిసీజ్ సివియారిటీ. నెక్స్ట్ వ్యాధి వ్యాప్తిని అరికట్టుతుంది, ప్రివెంట్ డిసీజ్ స్ప్రెడ్. అన్నీ కూడా సరైనవే. చూద్దాం. ప్రోఫిలాక్సిస్ సచ్ యాజ్ అ వ్యాక్సిన్ అండ్ ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్
helps to prevent infections, reduce diseases severity, and minimize transmission, especially in high risk groups. ప్రొఫిలాక్సిస్ ద్వారా ఇన్ఫెక్షన్ను నివారించడం ద్వారా వ్యాధి తీవ్రత తగ్గించడం మరియు వ్యాధిని అరికట్టడం జరుగుతుంది, ముఖ్యంగా ముప్పు ఉన్నటువంటి రోగులకు. ఓకే, నెక్స్ట్ వన్, పీడియాట్రిక్ రోగులకు హెల్త్ కేర్ టీకాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే చిన్నపిల్లలకి. వై ఆర్ హెల్త్ కేర్ వ్యాక్సిన్స్ ఎసెన్షియల్ ఫర్ పీడియాట్రిక్ పేషెంట్స్? ఎందుకండి ఇది మరి? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ కూడా సరైనవే. ఇన్ఫెక్షన్ను నివారించడానికి, టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఆరోగ్య వృద్ధి కోసం, ఫర్ హెల్త్ గ్రోత్. చనిపోవడం తగ్గించడానికి, టు రెడ్యూస్ మోర్టాలిటీ. పైవన్నీ సరైనవే. ఓకేనా, చిన్నపిల్లల్లో మరి యొక్క వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. చూద్దాం. పీడియాట్రిక్ వ్యాక్సిన్స్ ఆర్ క్రూషియల్ యాజ్ దే ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్, enhance health development and significantly reduce the mortality rate in children's. పీడియాట్రిక్స్ వ్యాక్సిన్లు పిల్లల్లో ఇన్ఫెక్షన్లను నివారించడం, ఆరోగ్యాభివృద్ధి మరియు మరణాల సంఖ్య తగ్గించడం వంటి ప్రయోజనాలు అందిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో యూనివర్సల్ ప్రికాషన్ అనే పదం యొక్క అర్థం ఏంటి? వ్యాధులను అరికట్టడంలో యూనివర్సల్ ప్రికాషన్ అనే దానికి అర్థం ఏంటి? వాట్ డస్ ద టర్మ్ యూనివర్సల్ ప్రికాషన్ మీన్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ప్రతి రోగిని అంటువ్యాధి రోగిగా పరిగణించడం, ట్రీటింగ్ ఎవ్రీ పేషెంట్ యాజ్ ఇన్ఫెక్షియస్. దీన్ని మనము యూనివర్సల్ ప్రికాషన్ అంటాము. ఓకేనా, చూద్దాం వివరాలు. Universal precautions mean assuming that all patients may carry infectious diseases. It involves practices like a hand hygiene, wearing gloves, and using PPE to prevent infections. యూనివర్సల్ ప్రికాషన్ అనగా ప్రతి రోగిని అంటువ్యాధి సోకిన వ్యక్తిగా పరిగణించడం, చేతుల శుభ్రత, గ్లౌస్ ధరించడం, పీపీఈ ఉపయోగించడం వంటి చర్యలు చేపడతారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హాస్పిటల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఓకేనా రోగిగానే భావించాలి, వారందరికీ ఇన్ఫెక్షన్ సోకిందనే భావించాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే 90 మందికి ఇన్ఫెక్షన్ సోకి ఒకరికి ఇన్ఫెక్షన్ ఒక 10 మందికి ఇన్ఫెక్షన్ సోకలేదనుకో, వారికి కూడా 10 మందికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది అనే ట్రీట్ చేసి మనము కావలసినటువంటి జాగ్రత్తలు పాటించాలి. చేతుల శుభ్రత, గ్లౌస్ ధరించడం, పీపీ కిట్స్ వాడడం వంటివి చేయాలి. నెక్స్ట్ వన్, వ్యాధి వ్యాప్తి నియంత్రణలో యాంటీసెప్టిక్ ప్రధానమైన ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ యాంటీసెప్టిక్స్ ఇన్ డిసీజ్ కంట్రోల్? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, చేతుల శుభ్రత, ఫర్ హ్యాండ్ హైజీన్. శస్త్రచికిత్సల పరికరాల శుభ్రత కోసం, ఫర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ క్లీనింగ్. కణజాలాల పూత కోసం, ఫర్ టిష్యూ అప్లికేషన్. వీటన్నిటి కోసం యాంటీసెప్టిక్స్ అనేవి చాలా యూస్ఫుల్. వివరాలు చూద్దాం. యాంటీసెప్టిక్స్ ఆర్ యూస్ ఫర్ హ్యాండ్ హైజీన్, క్లీనింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అప్లయింగ్ టు టిష్యూ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. దే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. యాంటీసెప్టిక్లు చేతుల శుభ్రత, శస్త్రచికిత్స పరికరాల శుభ్రత మరియు కణజాలాల పూతకు ఉపయోగిస్తారు. ఇవి ఇన్ఫెక్షన్ కంట్రోల్లో కీలక పాత్రను పోషించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిల్లల ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో టీకా వయస్సు ఎందుకు ముఖ్యము? పిల్లల ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో టీకా వయస్సు ఎందుకు ముఖ్యము? ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవే. వై ఈజ్ అ వ్యాక్సిన్ టైమింగ్ క్రూషల్ ఇన్ ద పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్? అన్నీ సరైనవే అండి. చూద్దాం. బలమైన ఇమ్యూనిటీ కోసం, టు బిల్డ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, టు రెడ్యూస్ డిసీజ్ సివియారిటీ. రోగ నిరోధక ప్రతిస్పందన మెరుగ్గా చేయడానికి, టు ఎన్హాన్స్ ఇమ్యూనో రెస్పాన్స్. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ప్రాపర్ టైమింగ్ ఆఫ్ వ్యాక్సిన్ ఎన్షూర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇమ్యూనో రెస్పాన్స్, రెడ్యూస్ డిసీజ్ సివియారిటీ అండ్ ప్రొవైడ్ ఏజ్ అప్రోప్రియేట్ ప్రొటెక్షన్ ఇన్ చిల్డ్రన్స్. టీకాల సరైన సమయం బలమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో, వ్యాధి తీవ్రత తగ్గించడంలో మరియు పిల్లలకు తగిన
రక్షణ అందించడంలో సహాయపడుతుంది. అందుకే చిన్నపిల్లలకి సర్టన్ టైం ఉంటుందండి. 5 years వరకు 1 year లోపు కొన్ని టీకాలు, 1.5 yearలో కొన్ని టీకాలు, 4 yearsలో కొన్ని టీకాలు వేయిస్తూ ఉంటారండి. అంటే అది ఏ టైంకి వేయించాలో అదే టైంకి కంపల్సరిగా వేయించాలి. ఓకేనా, అదైతే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, మాతృత్వ సంరక్షణలో టెటానస్ టాక్సాయిడ్ టీకా ఎందుకు ఇవ్వబడుతుంది? మాతృత్వ సంరక్షణలో టెటానస్ టాక్సాయిడ్ టీకా. వై ఈజ్ అ టెటానస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ గివెన్ ఇన్ అ మెటర్నల్ కేర్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. ఎందుకండి? గర్భిణికి రక్షణ కోసం, టు ప్రొటెక్ట్ ద మదర్. శిశువుకు టెటానస్ నుంచి రక్షణ అందించడానికి, టు ప్రొటెక్ట్ ద న్యూ బార్న్ ఫ్రమ్ టెటానస్, వ్యాధి నుంచి రక్షించడానికి, వ్యాధి వ్యాప్తిని అరికట్టండి, టు ప్రివెంట్ ద డిసీజ్ స్ప్రెడ్. Tetanus toxoid vaccine in a maternal care protects the mother, prevent neonatal tetanus, and reduce the risk of a disease spread during childbirth. Next one, మాతృత్వ సంరక్షణలో టెటానస్ టాక్సాయిడ్ టీకా తల్లి రక్షణకు, శిశువును టెటానస్ నుంచి రక్షించడానికి మరియు ప్రసవ సమయంలో వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, వ్యాధుల నివారణ కోసం ఇన్ఫెక్షన్ సప్రెషన్ పద్ధతి అంటే ఏమిటి? వ్యాధుల నివారణకు ఉపయోగించే ఇన్ఫెక్షన్ సప్రెషన్. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సప్రెషన్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్? ఏది ఉపయోగిస్తారండి? ఆప్షన్ సి, ఇన్ఫెక్షన్ నర్సింగ్ పద్ధతులు పాటించడం, ఫాలోయింగ్ ఇన్ఫెక్షన్ నర్సింగ్ ప్రోటోకాల్స్. ఓకే, దీన్ని మనం ఇన్ఫెక్షన్ సప్రెషన్ మెథడ్ అంటాము. ఓకే, చూద్దాం. Infection suppression involves the following protocols like isolation, hand hygiene, and timely vaccination to reduce infection risk and control outbreaks. Okay, important. Infection suppression అంటే ఐసోలేషన్, చేతుల శుభ్రత మరియు సమయానుసారంగా టీకాలు ఇవ్వడం వంటి పద్ధతులను పాటించడం ద్వారా వ్యాధి రిస్క్ను తగ్గించడం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వ్యాధి నివారణలో మాస్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు ఎలా సహాయపడతాయి? వ్యాధి నివారణలో మాస్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు. హౌ డు అ మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎయిడ్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని సరైనవి. చూద్దాం. వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి, రిడ్యూస్ డిసీజ్ సివియారిటీ. వ్యాధిని అరికడతాయి, ప్రివెంట్ డిసీజ్ స్ప్రెడ్, వ్యాప్తిని. ప్రజలకు అవగాహన కల్పిస్తాయి, క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్. అన్నీ సరైనవే. మాస్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్స్ రెడ్యూస్ డిసీజ్ సివియారిటీ, ప్రివెంట్ అవుట్బ్రేక్స్ అండ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్ ద హెల్త్ ప్రమోషన్. మాస్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు వ్యాధి తీవ్రత తగ్గించడం, వ్యాప్తిని అరికట్టడం మరియు టీకాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడము చేస్తాయి. నెక్స్ట్ వన్, కోల్డ్ చైన్ అనేది వ్యాక్సిన్ నిర్వహణలో ఎందుకు ముఖ్యము? కోల్డ్ చైన్. వై ఈజ్ ద కోల్డ్ చైన్ క్రూషల్ ఇన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్? కోల్డ్ చైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ అన్నీ సరైనవే. సో టీకా సమర్థతను నిలిపివేయడానికి, టు మెయింటైన్ వ్యాక్సిన్ ఎఫికసీ అండి. నెక్స్ట్, వ్యాక్సిన్ నష్టం తగ్గించడానికి, టు మినిమైజ్ వ్యాక్సిన్ వేస్టేజ్. టీకా నిరోధకతను కాపాడడానికి, టు పర్సీవ్ వ్యాక్సిన్ పొటెన్సీ. ఓకే, ఇవన్నిటిని కూడా కోల్డ్ చైన్గా పేర్కొంటాము. ద కోల్డ్ చైన్ ఎన్షూర్ వ్యాక్సిన్ రిమైన్ ఎఫెక్టివ్ బై రిమైనింగ్ ఆప్టిమల్ టెంపరేచర్ డ్యూరింగ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ప్రివెంటింగ్ పొటెన్సీ లాస్ అండ్ వేస్టేజ్. అంటే కోల్డ్ చైన్ టీకాల సమర్థతను నిలిపి ఉంచడానికి, నిల్వ మరియు రవాణా సమయంలో సరైన ఉష్ణోగ్రతలను నిర్వహించడం ద్వారా టీకా నష్టం నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వ్యాధి నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహణ ప్రధాన లక్ష్యం ఏంటి? వ్యాధి నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహణ ప్రధాన లక్ష్యం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ వ్యాక్సిన్ డ్రైవ్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్? ఆన్సర్ ఆప్షన్ డి. ఏంటి? వ్యాధి నిర్మూలన కోసం వ్యాక్సిన్ డ్రైవ్స్ అండి. ఓకే, డిసీజ్ ఎరాడికేషన్,
వ్యాధి రిస్క్ తగ్గింపు కోసం రిస్క్ రిడక్షన్, ప్రజల టీకా రేటు పెంచడం, ఇంక్రీజింగ్ వ్యాక్సినేషన్ రేట్స్ అన్నీ కూడా సరైనవే వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహణలో భాగంగా. వ్యాక్సిన్ డ్రైవ్స్ ఎయిమ్ టు ఇరాడికేట్ డిసీజ్, reduce risk and increase community and vaccination rates, ensuring widespread protection. వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాలు వ్యాధి నిర్మూలన, వ్యాధి రిస్క్ తగ్గింపు మరియు ప్రజల టీకా రేటును పెంచడం లక్ష్యంగా చేపడతాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ అయితే ఉంటుంది యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం. ఈ టాపిక్ పైన వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ వ్యాక్సినైజేషన్లో ఇంకొక క్లాస్ కూడా ఉంటుందండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కోర్స్ తీసుకున్నవారు సో కంటిన్యూస్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండండి, చాప్టర్ వైజ్గా యాడ్ చేస్తాం. ఓకేనా. ఆఫర్ అయితే ఇంకా ఉందండి, 25th వరకే అని చెప్పాము, బట్ ఇంకైతే కొనసాగుతుంది, తీసుకొని వెంటనే. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.